తులారాశి వాళ్ళకు తులారాశి నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి వాళ్లకు ఈ వారం చాలా బ్రహ్మాండమైనటువంటి యోగమే కనిపిస్తూ ఉంది. చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తుంది. ఈ వారమంతా కూడా తృతీయంలో ఉన్నటువంటి రవి యోగిస్తూ ఉన్నాడు. మరియు రెండోలో ఉన్నటువంటి బుధుడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు మీకు. మరియు షష్టమంలో రాహు ఉన్నాడు. చంద్రుని బలం కూడా ఉంది. వక్రీకరించినటువంటి గురువు కూడా మీకు ఈ వారం శుభ ఫలితాలనే ఇస్తాడు. దానివల్ల మీ గోచార రీత్యా అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా మీకు కనిపిస్తున్నాయి. అంటే 90% మీకు చాలా మంచి గ్రహాల అనుకూలత అనేటువంటి ఈ వారం ఉంది. మీరు ఈ వారం పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మనసుకు నచ్చినటువంటి పనులన్నీ కూడా చాలా వేగంగా చేస్తారు ఈ వారము. మరియు జీవితంలో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా ఈ వారంలో మీరు పూర్తి చేసే అవకాశం ఉంది. జీవితంలో కోల్పోయినటువంటి విషయాలు కూడా మీ దరిచేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా గొప్ప మార్పులు అనేవి ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు బుద్ధి ప్రచోదనమవుతుంది. మంచిగా తెలివిగా ఆలోచిస్తారు. తెలివితో మంచి పనులన్నీ కూడా ఈ వారంలో మీరు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మీ భవిష్యత్ అనేది చాలా బంగారు బాటలు వేసే అవకాశాలు ఈ యొక్క తులారాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉత్సాహంగా ఈ యొక్క పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. నూతన ఉత్సాహం అనేది మీ యొక్క జీవితంలో గోచరిస్తూ ఉంటుంది. కొత్త ఉత్తేజాన్ని కలగజేస్తారు ఈ వారమంతా కూడా. మరియు కుటుంబం సభ్యులతో కూడా సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. మరియు సంతాన అభివృద్ధి కూడా జరుగుతుంది. ఆర్థికంగా కూడా మీకు లోటు ఉండదు. ఆర్థిక అభివృద్ధి అనేది ఇంకా చాలా బాగా ఉంటుంది. రాజయోగ కారకులుగా ఉంటారు ఈ వారమంతా కూడా. అంత అదృష్టం అనేది మీకు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. అన్ని రకాల కూడా చాలా బాగా ఉంది ఈ రాశి వాళ్లకు. ఈ యొక్క తులారాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు కూడా మరియు చదువరులకు కూడా మంచి స్థితి కలిగే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు స్త్రీలకు కూడా మంచి ఫలితాలు ఈ వారంలో గోచరించే అవకాశం ఉంది. మంచి ఆలోచనలతో ఉత్తమమైనటువంటి పనులతో మీరు ముందుకు వెళ్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అయినా సరే గ్రహదోషాలు ఏమైనా కనిపించినట్టయితే అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల ఇంకా శుభ ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్య 6.